వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప న్యాచురల్ లాగ్. నేను 1 వీక్ నెయ్యి కాస్తున్నాను. మనకి నెయ్యి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే మెంతులు కానీ కరివేపాకు కానీ వేసుకోవాలి. ఇదంతా కరిగిపోయే వరకు స్విమ్లో ఉంచుకొని ఇది మొత్తం కరిగిన తర్వాత గరిటె పెట్టి కలుపుకుంటూనే ఉండాలి. స్విమ్లో పెడితే ఇదంతా కరిగిపోయి ఇలా అవుతుంది. దీన్ని కలుపుకుంటూ ఉండండి మధ్యలో మినిమం నెయ్యి కాయడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. ఇలా గరిటె పెట్టి కలుపుతూనే ఉండండి మధ్యలో కంటిన్యూగా కాదు. చూడండి నెయ్యి అంతా కరిగి ఇలా దగ్గర పడుతుంది. ఇలా ఉన్నప్పుడు కరివేపాకు మెంతులు ఎక్కువ రోజు టేస్టీగా ఉండాలి అంటే కరివేపాకు వేసుకుంటే నెయ్యి వాసన రాదు. ఇష్టం ఉన్న వాళ్ళు మెంతులు వేసుకోవచ్చు. నేనైతే 2 వేసుకుంటాను. మెంతులు కొన్ని హాఫ్ స్పూను, చిన్న స్పూన్లో హాఫ్ వేసుకొని కలుపుకొని బాగా ఎర్రగా కాగిన తర్వాత వడపోసుకోండి. గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి వడపోసుకోండి. మెంతులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. కరివేపాకు మాత్రం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడ్గా కాసుకుంటేనే నెయ్యి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సరే అండి, చల్లారిన తర్వాత వడపోసుకున్నాను. ఇది నా 1 వీక్ గేదె పాల నెయ్యి.